చూపు లేకపోయినా పుస్తకం పట్టి పాఠాలు చెబుతూ ఎందరో జీవితాల్లో అక్షర జ్యోతిని వెలిగిస్తోంది నకరికల్ వాసి గంగాధర్న నవ్య. అంధురాలైన ఆమె ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి విద్యార్థుల జీవితాల్లోని అంధకారాన్ని తరిమికొట్టేందుకు కృషి చేస్తోంది. నకరికల్కు చెందిన లక్ష్మి, లింగయ్య దంపతులకు 4 సంతానం. చిన్న కుమార్తె నవ్య తండ్రి లానే రేచీకటి లోపంతో వచ్చింది. 10వ తరగతి వరకు వెలుతురులో కనిపించినా ఇంటర్ నుంచి దాదాపు 70% చూపు తగ్గింది. అయినా ఏమాత్రం అధైర్యపడకుండా చదువు కొనసాగించి 2020లో విడుదలైన టీఎస్సీ ఫలితాల్లో తెలుగు ఉపాధ్యాయురాలిగా ఎంపికై ఆదిలాబాద్ జిల్లా విద్యానగర్ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. 2021లో విడుదలైన ఫలితాల్లో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా మళ్లీ ఉద్యోగం సాధించి ప్రస్తుతం మునుగోడు ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తోంది. ఈమెకు సహాయకురాలిగా మరో బీఈడీ పూర్తి చేసిన వాలంటీర్ను తీసుకున్నారు. ప్రభుత్వమే ఆమెకు 4,500 రూపాయల వేతనం చెల్లిస్తోంది. సహాయకురాలు పాఠం చెబితే దానిని విద్యార్థులకు అర్థమయ్యేలా బోర్డుపై రాస్తూ వారితో చదివిస్తున్నారు. పుట్టుకతోనే వచ్చిన వంశపారంపర్య లోపం వల్ల కుంగిపోకుండా అనుకున్నది సాధించాలంటే అంధత్వం అడ్డు కాదని నిరూపించి ఆదర్శంగా నడిచారు నవ్య. విజువల్ హ్యాండిక్యాప్డ్ వల్ల నేను లెసన్స్ చెప్పలేనని అందరు అనుకుంటారు, కానీ నేను లెసన్స్ చెప్తాను. నేను ఒక అసిస్టెంట్ని పెట్టుకున్నాను. ఆమె నా వర్క్ అంటే రైటింగ్ వర్క్స్, నెక్స్ట్ ఏమైనా పిల్లల నోట్బుక్స్, వర్క్ బుక్స్ కరెక్షన్స్ ఇవి చేస్తుంటారు. కానీ ఓవరాల్గా చెప్పడం మాత్రం నేను చెప్పేస్తాను. అంటే గవర్నమెంట్ కూడా నాకు సహాయంగా కన్వీనర్ అలవెన్సెస్, లీడర్ అలవెన్సెస్ కూడా ఇస్తుంది. నా కొలీగ్స్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. నేను చెప్పే విషయం, నా టీచింగ్ విషయంలో, ప్రతి విషయంలో కూడా మా కొలీగ్స్ హెల్ప్ చేస్తున్నారు. పిల్లలు కూడా అర్థం చేసుకొని మేడం వాళ్ళు రీడ్ చేయమంటే వాళ్ళు రీడ్ చేస్తుంటారు. వాళ్ళకి నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు. పిల్లలు కూడా నాకు చాలా హెల్ప్ చేస్తుంటారు.